డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆసక్తికరమే. సినీ స్టార్ గా శిఖరాగ్ర ఇమేజ్ సొంతం చేసుకోవాలన్నా, పొలిటికల్ స్టార్ 100% స్ట్రైక్ రేట్ సాధించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. ఇక ఆయన దాతృత్వ గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడో కంటికి తెలియకుండా ఎంతో మందికి ఆయన చేసిన సహాయాలు ఎన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ గురించి చెప్పడానికి రోజైనా చాలదేమో. ఇకపోతే ఆయన చేసే సహాయాలే కాదు, ఆయన ఇచ్చే ట్రీట్లు కూడా ప్రత్యేకమే. తాజాగా ఢిల్లీలో ఆయన ఇచ్చిన విందుకు పొలిటికల్ లీడర్స్ ఫిదా అయ్యారట. పవన్ ఇచ్చిన మర్చిపోలేని ట్రీట్ కు ఢిల్లీ పెద్దలు సైతం ఉబ్బి తబ్బిపోతున్నారట. దీన్ని బట్టి పవర్ స్టార్ ఇచ్చిన పార్టీ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి మరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడి కేంద్ర పెద్దలతో పాటు ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలతో సమావేశం అవుతూ బిజీగా గడిపారు ఆయన. పవన్ రాకను అటు కేంద్ర పెద్దలు కూడా ఘనంగా స్వాగతించారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, ఆ విజయానికి పవన్ ప్రచారం మేజర్ ప్లస్ పాయింట్ కావడంతో ఆయనపై ఢిల్లీ పెద్దల్లో కూడా ప్రత్యేక అభిమానం ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులపై పవన్ కేంద్రాన్ని కోరగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా సమావేశాలు, చర్చలతో ఆసక్తికరంగా సాగిన పవన్ ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో టూర్ ముగింపులో భాగంగా హస్తినాలో పవన్ విందు ఏర్పాటు చేయగా, ఆ విందుకు ఎన్డీఏలోని నేతలు, ఇతర ఎంపీలు, కేంద్ర పెద్దలు ఇలా ఎంతో మంది హాజరయ్యారట. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు తెలంగాణ ఎంపీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు శ్రీ గిరిరాజ్ కిషోర్, శ్రీ అనురాగ్ ఠాకూర్, శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. పవన్ ఇచ్చిన ట్రీట్ ప్రముఖులంతా ఫిదా అయ్యారట. మొత్తానికి ఆసక్తికరంగా సాగిన పవన్ ఢిల్లీ టూర్ కనువిందు కలిగించే విందుతో ముగిసింది.